మన లోకంలో ఎంతో మంది అమ్మవార్లు ఉండగా పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష ఎందుకు చేపట్టారు? అసలు అమ్మవారి విశిష్టత ఏమిటి తెలుసుకుందామా? వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరు. ఈమె వారాహి అర్ధాంగి. ఎలాగైతే శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాని ఉద్భవించారో అలాగే వారాహి స్వామి నుండి వారాహి అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారి ముఖము వారాహి రూపం దాల్చి ఉంటుంది. మన హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారిని లక్ష్మీదేవిగా కూడా కొందరు పూజిస్తారు. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు. వారాహిదేవి మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు పాటించాలని నిర్ణయించుకున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ పదార్థాలు మాత్రమే ఆహార రూపంలో తీసుకుంటారట. ఇంతకీ ఇదంతా దేనికోసం చేస్తున్నారు? మన కోసం, తను ఇష్టపడ్డ జనం కోసం, మన రాష్ట్రం కోసం, దేశ సుఖ సంతోషాల కోసం ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఆయనకు అమ్మవారి మీద ఉన్న అపార నమ్మకం. మొత్తానికి నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒక్కటే, నమ్మకం ఉన్న చోట మనం ఏది అనుకున్నా జరుగుతుంది. ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా నమ్ముతాం కాబట్టి. జై వారాహి మాత.